భయపడకు లక్ష్మి. అది ఎలాంటి పీడకలైనా ఆ కళ నిజం కాదు. నిజం కాని కలే వచ్చిందండి. కలలో మాత్రమే జరిగేది. ఇక ఈ జన్మకు నాకు భాగ్యం లేనిది వచ్చింది. అలాంటి కళ ఏంటి లక్ష్మి? నాకు ఆడపిల్ల పుట్టినట్టు కళ వచ్చిందండి. వంశోద్ధారణ కోసం, ఈ కుటుంబ క్షేమం కోసం మిత్ర రక్తంతో నీ పేగు తెంచుకుని ఓ ఆడపిల్ల పుట్టాలన్న ఆశని చంపేశావు లక్ష్మి. నాకు కావాల్సిందే ఈ కుటుంబాన్ని కాపాడే ఆడపిల్ల. నిన్న మోమన్న మాటల గురించి ఆలోచిస్తూ పడుకున్నట్టున్నావు. అందుకే నీకు అలాంటి కళ వచ్చింది. ఆ కళ నిజమైతే బావుండని నా మనసు కనిపిస్తోంది. కానీ వాస్తవం అందుకు సాధ్యం కాదు అని చెప్తోంది. లక్ష్మి, నువ్వు నన్ను ఎన్నోసార్లు కాపాడు. ఈ ఇంటిని కాపాడడానికి ఇంకో ఆడపిల్ల అవసరం అంటావా? అదే అత్తయ్య గారి ఆశండి. ఆవిడ ఒక మనవరాలు కావాలని కోరుకుంటున్నారు. మనవరాలే కావాలంటే లక్కీ ఉంది కదా. మీ రక్తం పంచుకు పుట్టిన కూతురు కావాలని చెప్పారు కదా. అత్తయ్య గారి కోరిక నేను నెరవేర్చలేను. లక్ష్మి, కడియాలు విడిపోయాయి. నాకు అలాంటి కళ రావడం, ఈ కడియాలు విడిపోవడం దేనికి సంకేతం? కంగారు పడకు లక్ష్మి.